వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేనైతే మీ రాజు వచ్చినంటే మంచి మంచి ముచ్చటైతే తీసుకొస్తాడు. నిన్న మన ఎమ్మెల్యే మంత్రి వాళ్ళందరూ ఊరుకోయి అలా ఊరు ఎట్లా ఉందో కథ ఏందో కార్ఖానా అయితే మీ అందరికైతే చేసి చూపించిన కదా. మరి గియాల చౌటుప్పల్ మండలం యాదాద్రి భువనగిరి గ్రామం నేలపట్ల గా ఊర్లో ఒక చెల్లె అయితే మంచి మంచి పాటలు పాడుతుందంట. మరి గా చెల్లె ఎటువంటి పాటలు పాడుతుంది, అసలు ఆమె స్థితిగతులు ఏంది, ఆమె అసలు ఈ పాటను ఎందుకు ఎంచుకుంది, ఈ కాలంలో ఎవరు చూసినా కానీ పాట అని చెప్తే అందరూ పాట వైపు అయితే ప్రయాణం చేస్తారు. కొంతమందికి ఏమో ఎటు ఏం లేక ఇట్లా దాన్నే నమ్ముకొని కొంతమంది ఏం చేయాలని అర్థం కాక ఉన్నారు. మరి అటువంటిది ఆ చెల్లె మరి ఎందుకు పాడాలనుకుంటుంది, మరి ఎంతవరకు చదువుకుంది, ఆ ముచ్చట ఏందో మీ అందరికీ చూడాలనిపిస్తుందా? అయితే ఇంకేది కలుస్తాను రారి మనతో పాటు చెల్లె ఎక్కడికి పోదాం. స్వాతి నమస్తే, బాగున్నావారా? ఏంద్రా ఊరు మొత్తం తిప్పించుకున్నావు, నీకోసం ఎవరు అడిగినా కానీ ఏడ ఉన్నావు వాడున్నావు అని కొబ్బరి నీళ్ళు అవి ఊరు మొత్తం అయితే తిరిగైతే వచ్చినా. మరి ఏడుంది అంటే మరి ఏదో తోట అని చెప్పి తోటలకైతే రానైతే వచ్చినా. నీతోటి ముచ్చట ఏంటంటే ఈ రాజు అయితే ప్రతి ఒక్క ఊరు అయితే తిరిగి ముచ్చట్లు అయితే పెడుతుండు, మంచిగా పాటలు పాడతామంట. మరి ఎటువంటి పాటలు పాడతావు ఒకసారి మా ఆదాన్ టీవీ తరపున నీకు ప్రతి ఒక్క పాట పాడాలి, పాడదామా? ఇక్కడ మామిడి చెట్టు ఉన్నట్టుంది, గడవై ఉంటే బాగుంటుంది. మొత్తానికైతే స్వాతి దగ్గరికి అయితే రానైతే వచ్చినాం. మరి పబ్బతి స్వాతి మరి ఆరతి పట్టేటట్టు పాటలు అయితే వాడాలి. ఆ చెప్పురా, ఏ ఊరు మీది? నాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల విలేజ్ అన్న. ఎంతవరకు చదువుకున్నావు? నాది బిఎస్సి కంప్లీట్ అయింది, డిగ్రీ కంప్లీట్. ఈ పాటలు పాడాలని ఎందుకు అనిపించిందిరా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు పాటలు అనేది. ఒక 5th స్టాండర్డ్ నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచే పాటల రంగాన్ని ఎంచుకున్నా. సో అప్పుడు కొన్ని రోజులు అట్లా గడుస్తున్నాయి. చిన్నపిల్లని ఒక 9th వరకు వచ్చిన తర్వాత మళ్ళా పాటల రంగాన్ని ఆపేయడం జరిగింది మధ్యలో స్టడీ కోసం అని చెప్పేసి. తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసిన. ఇప్పటికీ సంవత్సరాల రైతుందిరా. చాలా మంది ఎంతో మంది ఛానల్ గానీ ఎంతో మంది కానీ వచ్చి నేను ఇంటర్వ్యూ చేసుకోవడం, నీ పాటలు పాడటం సోషల్ మీడియాలో యూట్యూబ్ లా అన్నిటిలో పెట్టడం జరిగింది. మరి ఇంతవరకు నీకు ఏ అవకాశం రాలేదా? అవకాశం రాలేదు అనొద్దనా, అవకాశాలు అయితే వచ్చినాయా? కొన్ని నేను కమర్షియల్ గా వచ్చినాయా? కమర్షియల్ అంటే ఉన్నాయి, కానీ నేను ఒక్కరి దగ్గర కూడా నేను ఏ అమౌంట్ తీసుకోలేను. మామూలుగా అందరికి పాడిచ్చిన. సో కొన్ని నేను మిస్యూజ్ చేసుకున్నాను. అంటే ఎవరికైనా ఏ కార్యక్రమం జరిగినా నీ పేరు స్వాతి ఉచితంగా పాటలు పాడను అని తీసుకోపోతే పాడతావు? ఇక తప్పదన్న, అందరికి దగ్గర తీసుకోవాలని నాకేం ఉండదు. నేను ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోకుండా చాలా మందికి పాడిచ్చిన ఇట్లా. అంటే స్వాతి అంటే చిన్నప్పటి నుంచి ఒక విప్లవ భావాలతో పెరిగింది. ఎందుకంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు చూసినా కానీ ఎర్రజెండా స్తూపాలు, ఆ స్తూపాలు వాళ్ళు చనిపోతే ఆ పాటలు తప్ప వేరేదంటూ అభివృద్ధి అంటే ఏడైతే ఏం జరగలేదు. అది చూసుకుంటే నువ్వైతే పెరిగినావు. అంటే నీకు మొట్టమొదటిగా పాట ఎక్కడ వాడినావు అంతే ఒక 10 మంది చూసినాక అరే పలానోల పిల్ల, ఈ పిల్ల నాయనమ్మనో తాతనో ఎవరో ఒకటి మంచిగా వాడింది అనే పాట ఏడా ఫస్ట్ స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ స్టార్టింగ్ అంటే రచ్చబండలో వాడినా. ఏడాది? చింతకింద అని అక్కడ నేను వాడనని జరిగింది. అప్పటి నుంచి ఇంకా నాకు ఒక గుర్తింపు, పిల్ల మంచి పాటలు పాడుతుంది, బిడ్డని ఇట్లానే పాటలు పాడిస్తే మన ఊరుకు మంచి పేరు వస్తుంది అని చెప్పి చాలా మంది నాకు చెప్తా ఉంటారు. ఇప్పటికీ చెప్తానే ఉంటారు. నేను ఆ రోజు వాడిన కొంచెం ఒకటి నాన్న అప్పుడు ఫస్ట్ నాకు నేర్పించింది ఒక పాట ఉంది, ఆ పాట నేను వాడిన. రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా, రారనా నాయి కొడుకా, ఇల్లు విడిసి పల్లె నిడిచి తల్లి నిడిచి తండ్రి నిడిసి నేను పోయి వస్తనే, నేను పోయి వస్తనే, పోయిరారా చిన్ని తండ్రి పోయిరానా రత్నమా, పోయిరారా నాయి కొడుకా. ఈ పాట అన్న బాగా వాడినావు. అంటే ఈ సినిమా ఆర్నారామూర్తి ఇట్లా తన కొడుకు పోతుంటే వెళ్ళిపోతుండు. అంటే ఒక కొడుకు ఏమో పోలీసులలో, ఒక కొడుకు ఏమో నక్సలైట్లు పోతాడు పాట. అంటే అటువంటి సందర్భం ఈ గ్రామాలలో ఏమైనా జరిగిందా? ఊరన అడవిబాట పట్టిన వాళ్ళు ఉంటే ఆ తల్లి ఆవేదన చూసి కానీ, ఆ ఊరోళ్ళ బాధను చూసి కానీ, లేకపోతే అట్లాంటిది ఏమన్నా నీ కంటికి అనిపించి ఏమన్నా కనిపించిందా? అదేం లేదన్న. అనిపించిందా? ఊరిడిచి అడవి బాట అయితే ఎవరు కట్టలే. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఇలా నక్సలైట్లను ఎంతో మందిని చంపేస్తారు. నంబాల కేశవరావు కనీసం వాళ్ళ శవానికి ఇయ్యలేదు. ఎందుకంటే ఇలా నేను ఎందుకు పాట పాడేకంటే ఏదో నువ్వు పాటలు పాడతావా యూస్ వస్తామని అయితే కాదు, ఖచ్చితంగా ఆ శవాలని ఆ తల్లి గాని, ఆ ఊరు గాని, ఆ ప్రాంతం గాని ఇన్ని రోజులు
పనిచేసిన ఒక వ్యక్తి, అంత చదువుకున్న వ్యక్తిని కనీసం శవాలు లేకుండా కనీసం చూపు గిట చివరిసారి గిట చూడాలని అనుకుంటా, ఆ చూపు గిట లేదా? అటువంటి అమరవీరుల కోసం ఏమైనా పాట పాడినవారా? పాడతా, తప్పకుండా పాడండి. అడుగడుగు పోలీసు క్యాంపులేనంట, అధునాతనమైన ఆయుధాలంట, కోవట్టు ఇన్ఫార్మర్లున్నారంట, పైసకే ప్రాణాలు అమ్మేస్తారంట, పట్టిస్తే 10 లక్షలు ఇస్తారంట, సంపితే సన్మానమే చేస్తారంట, అవార్డు రివార్డు అంతింత కాదంట, అందుకే గ్రేహౌట్స్ బలగాల వేట, భద్రం కొడుకో సెందురయ్య, చెర్రపైలం కొడుకో సెందురయ్య, భద్రం కొడుకో సెందురయ్య, చెర్రపైలం కొడుకో సెందురయ్య. ఏమనిపించింది? చూసినావా ముచ్చ? చూసినావా? ఏమనిపించింది? ఒక ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళని పిలిచి చర్చకు పిలిచి కొంచెం అడిగితే బాగుండు అనిపించింది. మన భారతదేశ పౌరులని, మీరు పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడారు కదా, అదేదో మన భారతదేశ పౌరులను కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేది అని ఒక ఆలోచన అయితే వచ్చింది. నువ్వు పుట్టిన ఊరు నేలపట్ల, మా నేలపట్ల గురించి ఒక మంచి పాట పాడినవంటగా? అవునా, పాడు ఒకసారి. నేలపట్ల మీద అంటే అప్పుడు ఎప్పుడో వాడినా, సో ఇంకోటి వాడతా నా నేలమ్మ మీద. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నేలమ్మ, తల్లి నువ్వు నవ్వితే మాగాని, తల్లి నువ్వు నవ్వితే మాగాని, ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తల్లి నువ్వు నవ్వితే మాగాని, ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తనువునే తవ్వి తీసిన, మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్ల పడుతున్న తిప్పలు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నేలమ్మ. ఇది ఓరు మన జయరాజ్ అన్న పాడిన పాట కదా, చాలా బాగున్నది. అదే విధంగా స్వాతి, ఇప్పుడు నువ్వు ఇన్ని రోజుల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా పరంగా స్వాతి అంటే ఎవరో తెలుసు కదా, అంటే అవకాశాలు అంటే ఎవరైనా సరే ఇట్లా ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ అట్లాంటి ఏదైనా పాటలు కానీ ఏదైనా జాతరలు అయితే కానీ ఏదన్నా ఒకటి అట్లాంటి అవకాశం రాలేదా? వాస్తవానికి చెప్పాలంటే నిజంగా నేను సోషల్ మీడియాలో పాటలు పాడినప్పటి నుంచి కొంతమంది నాకు పిలిచి పర్సనల్ గా అడిగిండ్రు, అమ్మా నీ ఆల్బమ్ కి నేను మనీ పెట్టుకుంటాము, ఖచ్చితంగా నీకు అంత మంచి ఫ్యూచర్ ఉన్నది, నువ్వు మంచి సింగర్ వి కావాలి, నీకు మంచి గొంతున్నది, దేవుడిచ్చిన గొంతున్నది, సో నీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పి అనుకుంటాం కాబట్టి మా తరపు నుంచి నీకు ఇంత మనీ అయినా సహాయం చేస్తామమ్మా, ఖచ్చితంగా నువ్వు మన తరపుగా నువ్వు ఒక ఆల్బమ్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు అన్న. అది ఇంతమందికి చెప్పినావు కదా, ఇంతవరకు ఏం అవకాశం రాలేదా? ఇంకా నేనే దాన్ని కొంచెం ముందుండి అడిగేయలేకపోయినా, సో అడిగేద్దాం. అంటే దాదాపుగా ఇప్పుడు చూసినట్టుంటే ఈ కాలంలో తెలంగాణ అంటేనే పాట, అవునా కదా? చనిపోయినా పాట పాడతారు, బతికినా పాట పాడతాడు, ఏదైనా పని చేపట్టిన పాట పాడతారు, నాట్లేసిన పాట పాడతారు, ఏ దానికైనా పాట పాడతారు. అంటే ఎంతో మంది కళాకారులు ఉన్నారు. అంటే కొంతమంది గత ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమందికి రాలేదు, అవునా కదా? అసలు కొంతమంది రాజకీయాల్లో ఆ పాట కోసమే రాజకీయాల్లోకి వెళ్ళి ఇట్లా ఏం చేయాలని అర్థం కాక పాట నమ్ముకునే బతకటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఆగమయ్యారు, కొంతమంది తిండి లేక ఉన్నారు, కొంతమంది బట్ట లేక ఉన్నారు. మనకు ఎందుకు అని చెప్పి అవసరమా, లేకపోతే ఏమైనా మంచిగా ఆదుకునే మన ఉద్యోగం ఏమైనా చేసుకోవచ్చు కదా? అవును, చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. మనం దీన్నే నేను బతుకున్న రోజు పాట అని చెప్పినావు కదా. అవునన్నా, ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటే నా ఇంటి వరకే, నా 4 గోడల మధ్యలో నేను తెలుసుంటే ఇప్పుడు నేను చేస్తున్నా, ఉద్యోగం చేస్తలేను అన్నట్టు కాదు. నాకు ఉద్యోగం చేసుకుంటే పాటలు పాడుతున్నా, ఉద్యోగం చేసుకుంటే 4 గోడల మధ్యలోనే ఉంటాం మనం. ఉద్యోగం చేసుకుంటే నలుగురికే తెలుస్తాం, ఉద్యోగం చేసుకుంటే నలుగురికే తెలుస్తాం. మనం ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? అంటే సమాజానికి నువ్వు ఉపయోగపడేమన్నా చేస్తున్నావు? నేను నా పాటలతోటి నలుగురిని చైతన్యం పరుస్తున్నా. ఏ విధంగా? ఇప్పుడు యూత్ చాలా చెడిపోతుందన్న. అంటే ఏ విధంగా? ఇప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడుతుర్రా, గంజాయి తాగుడు, అంతే కదా? అవును. దానికి అలవాటు పడ్డప్పుడు నాలాంటి ఒక వ్యక్తి ఉంది, మనం చూసుకొని నేర్చుకోవాలని చెప్పేసి నలుగురికి ఉపయోగపడుతున్నా చెప్తా. వాళ్ళు మారానికి ఏదన్నా పాట పాడినావా? పాడినా ఒక పాట, కొంచెం పాడు. ఓకే అన్న. తెలంగాణ రాష్ట్రము కొరకు తను వెళ్ళగాయాలు తగిలిన తట్టుకొని కొట్లాడినం, నిరుద్యోగానికి నిలువ నీడలేక మా బతుకు వెలుగుతదాని కలలు గన్నం, ఏరు పడితే గాని ఎతలు తీరవని బలిదాన బావుటైనం, ఉద్యమ పాటయి మేమొచ్చినం, ఇది ఏమి పాలనోయమ్మా ఏలేటోడు కేటుగాడాయనమ్మా, అగ్గికే వణుకు పుట్టించిన విద్యార్థి అమరుల త్యాగాలు ఆత్మ బలిదానాలు
పోరు పొత్తిలి పొత్తి కడుపు వత్తుకొని వీర యోధుల గన్న వీర తెలంగాణ గర్భశోకము దప్ప గతి ఏమి మారేనో నిజాము పాలన మళ్ళొచ్చే నాయన ఇది ఏమి పాలనో యమ్మా ఏలేటోడు కేటుగాడాయనమ్మా. గానకోకిల లాగా పాటలు అయితే మంచిగా పాడతాం. గానకోకిల అని నా నోట నుంచి రాగానైతే తెలంగాణ గానకోకిల అయితే ఒక కామన్ అయితే అంటారు, ఆమెనే మన బెల్లి లలితక్క. మొన్ననే వర్ధంతి జయంతికి అయింది. అదే విధంగా అక్క ఆమె పాటలు తీసుకున్నట్టయితే ఆమె గురించి అయితే మీకు అయితే తెలుసు కదా, ఆమె పని చేసుకుంటూ అక్కడ అవేర్నెస్ అంటే గుట్కా తినొద్దు. ఇప్పుడు వెళ్ళాక మీరు మాట్లాడారు కదా, గుట్కా బదులు గట్క తినాలి. ఎవరైతే ఏం పని చేయలేక ఏం చేయాలని అర్థం అక్కడ భర్త లేక ఆడబడలేక వ్యభిచారక రూపంలోకి పోతే యాదా మన మహిళని కాపాడి అనేక రకాలుగా నీళ్లు లేకపోతే బస్తీలల్లా తాగబోతే నీళ్లు లేవని అంటే అక్క పాట నువ్వు ఏదన్నా పాడగలుగుతావా? బెల్లి లలితక్కది అంటే ఆమె గురించి మనం చెప్పి పాట స్టార్ట్ అంటే ఆమె గురించి చెప్పే అంత పెద్దదాన్ని కాకుండా వయసులో నేను ఆమెను చూడలేను, అసలు ఆమె నాకు అంత ఐడియా లేదు, ఆమెను చెప్పే అంత పెద్దదాన్ని కాదు. సో పాట అయితే పాడతా. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క నీ పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. తెలుసా అక్క గురించి? అంటే తెలుసు అంటే ఇట్లా 17 ముక్కలు నరికి ఇట్లా చంపేసిరని. 17 ముక్కలు నరికే చంపేసిరు కదా. అంటే రానున్న రోజులల్లా అంటే ఒక పాట పాడేటప్పుడు ఇప్పుడు లీడర్లు ఉన్నారు అనుకో, అరే నేను ఆయన చూసి ఆయనలా కావాలి అనుకున్నా, మీరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్స్పిరేషన్ అంటే లీడర్ అని కాదు, ఈ రంగంలో నీ కళారంగంలో నాకు గద్దర్ తాత అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ నాకు. ఆయన చూసే నేను ఇట్లా పాట నేర్చుకోవాలి, నేనంటూ ఒక స్టేజికి పోవాలి, నలుగురు నన్ను గుర్తుపట్టాలి, సో నేను నలుగురిని చైతన్యపరచాలని చెప్పేసి నాకు గద్దర్ తాతని చూసి చిన్న గద్దర్ తాతలా నాకు ఆయన ఆయన ధైర్యం, ఒక ఆయన 25 ఏళ్ళు ఒక వెన్నుపూసల ఒక తూటా పెట్టుకొని ధైర్యంగా పోరాడింది, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఆయన చనిపోయక ముందు తనకు తాను ఒక పాట పాడుకుండు కదా, ఆ పాట ఏమన్నా గుర్తుందా? సరే ఆయన వాడిన పాట నీకు నచ్చింది, అందరికి ఇష్టమైన పాట ఒకటి పాడు. ఓకే, తాత ఆడోళ్ళ పైన రాసిన పాటలు అన్ని చాలా ఉన్నాయి కదా, ఒకటి వాడతాం. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లు నైతి విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో భావో ముద్దుల బావో ఒక ప్రశ్న అడుగుత చెప్పుతావా బావా, చిన్ని మాటడుగు చెప్పుతావ బావా హో బావా. సూపర్. మధుప్రియ గిట వాడింది కదా. అవును. ఊకుడికి ఎంత తోముడికి ఎంత అరే బాబు అట్లా. అదే విధంగా స్వాతి ఇప్పటి వరకు అయితే పాటలు అయితే వాడుకుంటూ వచ్చినావు కదా, అంటే ఊర్లలో నాట్లు వేసుకుంటప్పుడు ఇట్లా మనం ఏమైనా పనికోతాప్పుడు ఇట్లా నువ్వు ఇట్లా నాట్లు మీ గిట్ట పొలం ఉంది కదా, చేస్తావా పోతావా నాట్లకు? అప్పుడు నాట్లకు అంటే ఎప్పుడన్నా నాకు నా వ్యవసాయం పని అంత ఏం రాదు పెద్దగా, అయితే మన నాట్లు వేసేటప్పుడు వాళ్ళ కూలోళ్ళు మన దాంట్లోకి వచ్చి నాటేస్తారు కదా, వాళ్ళందరూ ఒకసారి బిడ్డను పట్టుకరా రాదు పాటలు పాడుకుంటా పని చేస్తే చోటు ఉండదు అని చెప్పేసి అంటే నేను ఖచ్చితంగా పోయి పాట పాడతాను. ఏం పాట పాడినవరా? ఒక పాట పాడినా 1 మిలియన్ వ్యూస్ చేరుకుంది. జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో సింతాపు వన్నెల్ల సీర గట్టిందో సంద మామయలో సీర గట్టిందో సంద మామయలో రైతాపు వన్నెల్ల రైక దొడిగిందో సంద మామయలో రైక దొడిగిందో సంద మామయలో పొడిసాపు వన్నెల్ల కొప్పు పెట్టిందో సంద మామయలో కొప్పు పెట్టిందో సంద మామయలో జాల జాలరి వన్నె జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో.
మస్తు ఏమన్నారు మరి ఆ రోజు చాలా తీసుకపోతే ఏమనలే అన్న అది చూసి మంచి వాడుతున్నాం ఇంకొక మడి ఉంది ఆడికి అని చెప్పి ఉన్న మడులన్నీ నా పాటలతో వేసుకున్నాను. కూలి ఇచ్చినారు ఏమి ఇవ్వలేరు వాళ్ళు మనకి. మీ దగ్గరకు వచ్చిరా? మీ దగ్గరకు వస్తే ఒకసారి భుజనలు పాట పాడితే జర కొంచెం పాడుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్తా. అయితే దాదాపుగా ఎవరన్నా చనిపోయినప్పుడు ఇట్లా దాదాపుగా పాటలు పాడుతున్నారు కదా, అట్లాంటిది ఏమన్నా ట్రై చేసినావా, పాడినావా? నేను ఎప్పుడు చూడలేదు. లేదన్న. అంటే ఏమన్నా పడగలుగుతావా అట్లాంటిది ఏమన్నా? అట్లా నేను ఇంకా ట్రై చేయలే అన్న, చూద్దాం. తాతలు పోయినప్పుడు నానమ్మలు పోయినప్పుడు పాడుతున్నారు. ఇప్పుడు నలుగు పెడతాపు ఇట్లా పాటలు పాడతారు, అట్లాంటి ఏమన్నా? నాకేం రావు. నలుగు పెట్టే సాంగ్లు ఎవరా? అవి చాలా ఫేమస్ గా అప్పుడప్పుడు పాడుతుంటారు కదా. ఇక అప్పుడప్పుడు పాడుతుంటారు కానీ అంతా నేను ఎక్కువ నేను విప్లవరంగా ఎంచుకున్నప్పుడు ఎక్కువ రావు అన్నమాట. బతుకమ్మ పాటలు? బతుకమ్మ పాట ఒక మంచి పాట పాడు, జోస్ వచ్చేది. నా పాటనే వాడు. నువ్వే వాడు? నువ్వు రాసినావా? అంటే నేను పాడింది, రాసింది వేరే వాళ్ళైనా నాతో పాడి. పాడు ఒక పాట. దన దన డప్పులల్లో దరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో. దన దన డప్పులల్లో దరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో. తెలంగాణ ముద్దు బిడ్డ మా తల్లి బతుకమ్మ, ఏటేటా పల్లె పల్లె పెత్తరమా సానాడు ఆడబిడ్డవై వస్తే. బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడేమో, మా బాధలన్నీ నీతోనే పంచుకునేమో. దన దన డప్పులల్లో దరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో. అంటే బతుకమ్మ పాట విప్లవ పాట లాగా వాడినావు. బతుకమ్మ ఇస్తారు. అయితే దాదాపు ఇప్పుడు చూసినట్టయితే డీజే సాంగ్స్ అంటే పబ్లిక్ అందరు ఇప్పుడు విప్లవ పాటలు వాడినా అన్ని పాటలు వాడుతున్నావు, బాగా మస్తు వాడుతున్నావు. కానీ అంటే అటువంటి ఏమైనా పాటలు పాడతావా? డీజే పాటలా? యూత్ అంతా కలిసి చేసేటప్పుడు ఒక అట్లాంటి పాట పండుగలైనా గట్టిగా ఆహా దారి పొంటొస్తుండు దవ్వ దవ్వొస్తుండు దారిత్తునా ఓనిత్తునా, జోరు మీదొస్తుండు కారు మీదొస్తుండు పోనిత్తునా లేక ఊకుందునా. దారి పొంటొస్తుండు రానిత్తునా తొవ్వ పొంటొస్తుండు పోనిత్తునా, నాయనక 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 పడుతుండు నా ముందడుంటుండు సందిత్తునా వత్త వందిత్తునా. ఇనకుంటా పోతుండు అనకుంటా వస్తుండు బండైదునా బంధమై చూపనా. సూపర్. ఎంతమంది రా మీరు? మేము 5 ఆడపిల్లలమే అన్న. నేను సెకండ్ పర్సన్. పెద్దమ్మ పెళ్ళి అయిందా? అవునన్న. ఇంకా కత్తి మూల అంటే నీ ఇంకా ఎవరైనా అయినా లేకపోతే ఎవరు లేదన్న. నెక్స్ట్ నువ్వేనా? నెక్స్ట్ నేను. మరి దారి వరకు కడిస్తావా? అట్లా నీ ఆశయం ఏంది అసలు? అంటే రానున్న రోజులు ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక మంచి గాయకురాల్ని ఎదగాలనుకుంటున్నా. అంటే ఎట్లా ఓవర్లాగా మంచి గాయకురాలు అంటే ఇప్పుడు 10 మందిలో పోతే పలానా మంచి పాటలు పాడుతుంది, ఇట్లా మామూలుగా అటు ఇటు కాకుండా మంచి పాటలు పాడుతుంది అని చెప్పేసి ఇట్లా చూడంగానే ఇట్లా ఎన్నుకునే టైపు. అట్లా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలంటే నేను ఏమంటున్నా, 2 సంవత్సరాల నుంచి మంచి పాటలు పాడుకుంటూ వస్తున్నాం, అంతా వేసుకుంటూ వస్తున్నాం. అంటే నువ్వు పాట ద్వారా నీకు వచ్చింది అయితే ఏం లేదు, ఒక పేరు మాత్రం వచ్చింది కదా. కదా అన్న. మనం ఇప్పుడు చెప్తా, ఇప్పుడు మనిషి ఉన్నంత సేపు బతుకుతాడు వాడు, ఏదో మనకి ఎంత ఆస్తున్నా గానీ ఆస్తిని అయితే మూట కట్టుకుని అయితే ఓడు కాను, వచ్చేటప్పుడు ఎవడు ఓడు కదా, మనకి ఇంత పేరు సంపాదించుకొని పోతాడు, అదే పేరు సంపాదించుకుంటున్నాడు. ఏం కావాలి ఇంకా? పేరుకు మించి ఏ ఆస్తి కాదన్నా. నల్గొండ గద్దా తీసుకున్నట్టయితే అన్ని పార్టీలు వాడతాడు, వైఎస్ఆర్సీపీ వాడతాడు, టీడీపీ వాడతాడు, కాంగ్రెస్ వాడతాడు, టీఆర్ఎస్ వాడతాడు. ఎవరికి ఏమైనా లీడర్ కావాలంటే పైసలు వాడతాడు, పైసలు తీసుకుంటాడు, మంచి అందరితో పాటు మంచిగా ఉంటాడు, అన్ని పైసలు వస్తాయి. మరి సాతి అట్లా పోతుందా? లేకపోయి ఉంటే ఇక మన ఏపూర్ సోమన్న ఉన్నాడు, పాటనే నమ్ముకున్నాడు, ఈ పాట ఆ పాట అని చెప్పి ఇంతవరకు అయితే ఏ పదవి అయితే రాలేదు. అనేక రకాలు. ఇంకొక ఆయన ఉన్నాడు మన సుఖరామ్ నర్సన్న, ఆయన అంతే. అంటే నేనేమంటున్నా, పాట వాడాలి, పేరు రావాలి. ఆయనకు పేరు ఉంది, డబ్బులు ఉన్నాయి, అట్లా వాడతావా లేకపోతే ఇట్లనే ఉంటావా? నాకు పేరు వస్తుంది అన్న, చాలు. నాకే పైసలు. అవును, 2 సంవత్సరాల నుంచి పేరు వస్తుంది కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? పేరుతోటే ఉండాలనుకుంటున్నా. ఇట్నే వాడతావు అంతే కదా. ఇప్పుడైతే ఓకే, నీ పెళ్ళైనాక లగ్గమైనాక అది ఎక్సెప్ట్ తీసేయండి, అట్లా పెళ్లి ఏం చేసుకోవా? అట్లాంటివి ఏం లేవు. అట్లా చేసుకోవా లేకపోతే ఎట్లా అని చూద్దాం అన్న. భవిష్యత్తులో మనిషి అన్నట్టు చేసుకోవడా? అది భవిష్యత్తు కాదురా, తొందరలో ఉంది. తొందరలో అంటే ముందు అది భవిష్యత్తు అన్నట్టే కదా, ప్రజెంట్ కాదు కదా. చూద్దాం, ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ కొన్ని రోజులల్లా ఏమన్నా పాటలు సొంతంగా రాసి ఏమన్నా పాడిన పాటలు ఏమన్నా ఉన్నాయా? నేనేం రాయలేదన్న, వేరే వాళ్ళు రాస్తే ఇచ్చిన పాటలే అంతే. ఈ బతుకమ్మ పాట గానీ. ఆల్బమ్స్ అంటే ఎట్లా ఏమనుకోరు? ఆల్బమ్స్ అంటే ఇప్పుడు బయట జరుగుతున్నాయి కదా అన్న, యూత్ చెడిపోతుంది, ఇట్లా ఇవన్నీ ఒకటి తీసుకొని, ఒక మ్యాటర్ తీసుకొని దానిపైన ఒక ఆల్బమ్ చేయాలని చెప్పేసి కొంతమంది నాకు చెప్పారు అనమాట. చెప్పారు. మరి ఎప్పుడు
అది నేనే టైం ఇస్తాను పాపం, వాళ్ళు చాలా రోజుల నుంచి ఇంకా మెసేజ్ పెడతానే ఉండరు, అమ్మా ఎప్పుడు 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 అని చెప్పి. నేను కొంచెం టైం ఇవ్వండి. నాయనమ్మ ఏం చేస్తారు? నాయనమ్మ వ్యవసాయమేనా? వ్యవసాయం అన్న. అంటే నీకు ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎవరన్నా ఇట్లా ఇంత ముందు కానీ మీ తాత కానీ లేకపోతే మీ అమ్మమ్మ వాళ్ళ కానీ ఎవరన్నా ఇంటి ఇట్లాంటి పాటలు పాడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే అసలు ఎట్లా అని? చిన్నప్పటి నుంచి ఇక ఇవన్నీ యూట్యూబ్ లో ఇవన్నీ వెతుకుతున్నాను నేను. చిన్నప్పుడు అంటే నేను చిన్న ఉన్నప్పుడు యూట్యూబ్ లో అవేం లేకుండొచ్చు, ఈ జనాలు వాడుతున్నాయి అన్ని టీవీలో చూసి, అరే వీళ్ళు పాటతో టీవీలోకి ఎక్కిండ్రు, మనం కూడా ఇట్లాంటివి ఏదో ట్రై చేస్తే బాగానే ఉంటది కదా అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని చూసి నాకు ఈ పాట నచ్చింది, వాళ్ళ దగ్గర ఈ పాట నచ్చిందంటే అది నేను సేకరించుకొని మళ్ళీ వాడుకోవడం ఇట్లా. ఇప్పుడు మంగ్లీ, మధుప్రియ వీళ్ళు తీసుకున్నట్టయితే ఆడపిల్లనమ్మా నేను ఆ పాట ఆమెనే రాసుకుని ఆమె పాడడం చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు సినిమాలకు పాటలు పాడుతుంది, ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వాడితే పాటలు పాడుతుంది. అంటే రానున్న రోజులలో అటు సొంతంగా ఏమైనా రాసి పాడగలే ఉందా? రాయాలంటే ఒక స్టూడియోలో ఒక్క పాట రికార్డ్ చేయొచ్చు కదా, ఏదన్నా ఒకటి. సరే నీ సామాజిక పైన సామాజిక గీతాలంటే నీకు చాలా ఇష్టం, అన్యాయాలను ఎదిరించే సాంగ్స్ అంటే నీకు చాలా ఇష్టం, అట్లాంటివి ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకు ట్రై చేయాలి ఇన్ని రోజులు? ఎందుకు అంటే ఇక కొన్ని అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా రావు కదా ఎప్పుడు. ఏదో ఒక పని మీద పడి ఇంకో దాన్ని వదులుకోవాలి, అన్ని కావాలంటే అన్ని రావు, కావాలంటే అది వదులుకోవాలి. కాబట్టి కొంచెం లెవెల్ అన్ని వచ్చిన తర్వాత రాద్దామని చెప్పేసి. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి? సిస్టమ్ వర్క్ చేస్తాను. ఎక్కడ? కానీ లోకల్. ఇంతకుముందు వేరే చేస్తుంటే హాస్పిటల్లో? అది ల్యాబ్ లో అన్న. ల్యాబ్ లో అయిపోయింది అది? ల్యాబ్ లో. మరి అది కంటిన్యూ చేయొచ్చుగా? ఇక సాలరీ పరంగానో ఏదో ఇంకా. అవును, అదే ల్యాబ్ మొత్తం నేర్చుకొని ఒక ల్యాబ్ పెట్టుకొని అటు ఇక్కడ రెండు కంటిన్యూ చేసుకోవచ్చు. ల్యాబ్ పెట్టుకొని చేయొచ్చు అనగానే మన నోటి నుంచి ఇట్లా అనగానే రాదు. దానికి పైసా ఉంటది, ఫలితం ఉంటది, దానికి ఒక కష్టం ఉంటది. పైసా ఉంటది, ఫలితం ఉంటది, పైసా ఉంటది, ఫలితం ఉంటది. అందుకే నువ్వు పాటలు పాడతాప్పుడు ఇట్లా ఇదే పైసలు అంటే మొత్తం పతొక్క దాంట్లో కాదు. ఒక నిమిషం. అంటే పాట పాడితేనే పైసలు వస్తాయి. అవును. వేరే అంటే ఇప్పుడు నాకు ఏ చేత కదా అన్న, ఇంకా పాట కాకుండా ఇంకే చేత కదా, ఏ పని రాదా నాకు? ఆ పని ఇప్పుడు స్వాతి నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చినా? పాట కోసం వచ్చిండ్రు. మరి అయిపోయి అంటే నీలో పైసలు తీసుకున్న పాట కోసం వచ్చిండ్రు మీరు. స్వాతి నేను ఏమంటున్నా, మంచి పాటలు మంచిగా పాడుతున్నావు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది. చిన్న వయసులో అనేక రకమైన పాటలు పాడుతున్నావు, అనేక రకమైన అంటే నీకు ఎవ్వరు గురువులు గిట్ట ఎవ్వరు లేరు, నువ్వు టీవీలల్లా మొబైల్లో చూసి పాటలు పాడుతున్నావు కాబట్టి బాగుంది. నేను ఇంకోటి గిట్ట అడుగుతున్నా, రేపు కాంగ్రెస్ పార్టీలో కానీ, టీడీపీ పార్టీలు కానీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ, బీజేపీలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ పాట వాడు స్వాతి మా కోసం అంటే పాడగలుగుతావా? నేను ఒకటి చెప్తానా, రెండు చెప్పరా. అది ఏంటంటే రికార్డింగ్ అయితే నేను ఏ పార్టీకైనా ఇస్తా, వాయిస్ ఏం లేదు, వాయిస్ ఇచ్చేస్తాం మనం. వాళ్ళు మన వాయిస్ కోరుకుంటారు అంటే ఏ పార్టీకైనా ఇవ్వడానికి సిద్ధం. ఈ కండువలు వేసుకొని ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా వాడు, మనకు పార్టీలతో పెద్ద పని లేదు, మనకు పార్టీలలో తిరిగే అంత అదేం లేదు, అవసరం లేదు. ఇప్పుడు రానున్న రోజులలో కళాకారులకు కొలువులు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ గిట్ట సన్నహితం ఈ స్థానిక ఎన్నికలు అయిపోయినాక చేద్దామని అనుకుంటున్నారు. అందులో మీరు పేరు ఏమని ఇస్తారా, సరే వద్దు అనుకుంటారా? చూద్దాము, దాంట్లో పేరు నీకు తప్పే ఉందన్నా. అప్పుడు మరి ఆ ఉద్యోగం వస్తానైతే ఖచ్చితంగా ఆ పార్టీకే పాటలు పాడాలి. ఆ పార్టీకి ఎందుకు వాడతాం అన్న? పార్టీకి వాడే పైసలు మనకు వద్దు. పార్టీ అవును, ఇప్పుడు ప్రభుత్వానికే వాడాలి నువ్వు. అట్లెందుకన్నా, ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నా గానీ కాంగ్రెస్ ఉన్నా గానీ ఇప్పుడు ఖచ్చితంగా వేస్తది, కొలువులు ఇస్తున్నామని చెప్తది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఆ పాటనే వాడుకుంటా కూర్చుంటారా? అంతే కదా, పాడతారు. కానీ నేనేమంటాను, ఇంకోటి ఇప్పుడు ఉన్న పథకాలు ఉన్నాయి, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దీనిపైన నీకు పాట రూపంలో ఏమైనా చెప్పగలుగుతావా? నేను మొన్న HCU మీద పాట పాడితే కొంచెం దానికి నెగిటివిటీ తీసుకుంటా. అరే ఇప్పుడు చెప్పరాదు, పాట రాదమ్మా, ఏముంది చెప్పు. అరే నువ్వు ప్రజా గాయకురాలు, నేను ప్రజల సమస్యల పైననే తీసుకున్నా, సమస్యల పైన వాడినా. కొంతమంది ఎందుకో మరి వాళ్ళని నేనేం నొప్పియలేదు, వాళ్ళకి ఏం బాధ కలిగించలేదు, ఆ పార్టీ పైన అభిమానం. ఇంకోటి చెప్తా, సమాజంలో ఇలా మీడియా ఫీల్డ్ లో ఉన్నా గానీ, పొలిటికల్ ఉన్నా కానీ, సినిమా రంగాలు ఉన్నా కానీ, నువ్వు ఇలా 10 మందిలో నువ్వు ఆ కెమెరా ముందు నువ్వు కనిపిస్తే ఖచ్చితంగా నీకు విమర్శలు వస్తాయి, ప్రశంసలు వస్తాయి. అవన్నీ పట్టించుకోవద్దు, రెండు ఈక్వల్ చేసుకుంటే అప్పుడు జీవితం. అందుకే నువ్వు పాట పాడు. మళ్ళీ తర్వాత నన్ను ఎవరు తిట్టుకోదు, అన్న వాడమంటే వాడుతున్నా. నేనేం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు, మంచిగా చెడా పాడని చెప్తున్నా, ప్రజల కోసం, మీద చెప్పాలి, ప్రజలతో. HCU మీద చేసింది, సరే పాడు. దాని మీద పాడాలి. రైతు ఏసం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే, ఏ కష్టం వచ్చినా నేరుగా చెప్పమని రాజీవు పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే, గాంధీ మార్గము మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే
పల్లెంత సల్లగుంటాయనుకుంటే ఒళ్ళ కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ ఒళ్ళ కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ అంటే ఎట్లా వాళ్ళ కట ఒక్కసారి నాకు చెప్పాలి అన్న ఇవన్నీ ఆ చెప్పు భూములు భూములు ఉన్నాయి మన భూములని పచ్చదనం మన ఒక ఆక్సిజన్ ఇచ్చే ఒక పచ్చదనం చెట్టుని కొట్టేస్తే ఎవరికైనా కొంచెం బాధనే అనిపిస్తుంది సో దాన్ని తీసుకొని దాన్ని ఒక దృష్టికి తీసుకొచ్చుకొని నేను పాడడం జరిగింది పల్లెల్లో ఏం జరిగినాయి పల్లెల్లో జరగలే అన్న పట్నంలో చెప్తున్నా నేను అంటే పల్లెలు మొత్తం ఒలపోతా వస్తున్నాయి కదా అదొకటి సరేలే సరే నువ్వు ఒక అమ్మాయిలవే నువ్వు ఒక అమ్మాయివే అమ్మాయిల గురించి ఏమైనా పాట పాడతాగా అలా అంటే జరిగే అన్యాయాల పైన ఇవాళ నిన్న మొన్న చూసుకున్నట్టయితే చిన్న చిన్న పిల్లల మహిళలు ఎంతో మంది ఇట్లా అట్లా ఏజ్ చెప్పని వాయు వరుస లేకుండా ఎంతో మంది ప్రవర్తిస్తారు అలాంటి వాళ్ళకు పాట రూపంలో ఏమన్నా బుద్ధి చెప్పగలిగే పాటలు ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము కదలాడుతుండంగా గడియలో అమ్మ ఆనందపడుతుంది దావకాన్నకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తేల్చిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఇదైతే నిజమే ఆడపిల్లల కోసం గిట్ట పాట మొగోళ్ళ కోసం అన్నా ఎలా వ్యతిరేకించిన కన్నా మొగోళ్ళని ఇప్పుడు వ్యతిరేకించారు కదా ఇప్పుడు ఏమన్నా ఉన్నాయి అట్లాంటి పాటలు మగ పిల్లల పైన ఏం నేర్చుకోలేదు ఎందుకంటే నేను ఆడమని కాబట్టి ఆడపిల్లల పైన వాడుకున్నా అంటే మా గురించి వద్దా ఇక ఉన్నారు ఇక అన్న వాళ్ళందరి గురించి వదిలేసాం సరే రానున్న రోజులలో ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేయాలనుకుంటున్నాను అన్న ఏం చేయాలనుకుంటున్నాను నేను ప్రశ్నించే పాటగా మిగిలిపోదాం అనుకుంటున్నా ప్రశ్నించే పాట వాడు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఆలీలు వాడే పాట ప్రశ్నించే గొంతుకు రావాలి ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కింద వంగి దండం పెట్టి అడక తింటున్నావు మతి గతి దప్పేనా స్వరము శృతి దప్పేనా రాజకీయ వ్యభిచార రంపిలో పడ్డవు ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా వేలాది కవితల నోరు పడిపోయిందా వయసు మళ్ళీ మనసు సోయి దప్పుతుందా గా గిచ్చన్న గిరి మల్లె ఉరి పెట్టుకున్నదా పదవి కొరకే పాట పాషి కూడైనదా ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కింద వంగి దండం పెట్టి అడక తింటున్నావు అంటే స్వాతమ్మ ఇప్పుడు ప్రశ్నించే మార్గాన్ని ఎంచుకుంది కాబట్టి దొంగ నేతల కాడికి పోయి దండం పెట్టి డబ్బులు అయితే తీసుకోదు అంతేనా అంటే ఇక రానున్న రోజులలో గిట్టే మన ఆల్బమ్స్ వస్తే వేసుకుంటూ ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉంటావు నిరంతరం అంతేనా ఇంకేమన్నా ఉందా అంతే అన్న ఫ్యామిలీని మంచిగా చూసుకుంటా ఇక ఇప్పుడు ఏంది దాని ఏమంటారు కుంభస్థలాన్ని ఒకసారి ఇట్లా టచ్ చేసి చూద్దాం అది అవుతుందా ఫ్యూచర్ కాదా కుంభస్థలం అంటే పెద్ద పాటమ్మ అట్లా ఎప్పుడు మరి చూద్దాం అన్న భవిష్యత్తులో నేను నా ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ప్రయత్నం చేస్తేనే మీరు ఇంతవరకు వచ్చిండ్రు ఇంతవరకు ప్రయత్నం చేయగలిగినా ఇంకా ముందు ప్రయత్నం చేస్తే వస్తుందేమో అని ఆలోచన నువ్వు ఒకసారి 5 సాంగ్స్ ఆపకుండా ఒక 5 పాటలు పాడు తప్పకుండా అదొకటి మా ప్రాణం జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఆ జాల వైజల్తారు పోయి జాజికాయల పోతవయ్యి జాల వైజల్తారు పోయి జాజికాయల పోతవయ్యి జాల వైజల్తారు పోయి జాజికాయల పోతవయ్యి సిగురు జబ్బాల సందున సిల్కమూతి జాలబోయి గునుగు గుబ్బాల సందున గురి గింజల జాలబోయి రైకమూడి గట్టుకోన రత్నాల జాలబోయి ఇప్పున ఇంజామునయ్యి పక్కనామా నీకమెయ్యి దాపున త్రిశూలమెయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువు టద్దాలు పోయి అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మే గచ్చటట్టు జాలే జంగమయ్య జాలే హబ్బ జాలే జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో
అయితే అందరి గురించి పాటలు అయితే వాడుతున్నావు, అన్న, రైతుల గురించి వాడుతున్నావు, కామ్రేడ్ల గురించి వాడుతున్నావు, ఆడోళ్ళ గురించి వాడుతున్నావు, ఊరి గురించి వాడుతున్నావు. మరి మా జర్నలిస్ట్ల కోసం ఏమన్నా పాట? ఓకే అన్న పాట. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, పొద్దు పొద్దున పొద్దు పొడుపువైతావు నువ్వు, నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు, పొద్దు పొద్దున పొద్దు పొడుపువైతావు నువ్వు, నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు, లోకమంతా సుడిగాలే జుట్టి వస్తావు, ఆ కబురులెన్నో మూట గట్టి మోసుకొస్తావు, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, నాలాంటి మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకు మారే రాత రాస్తావు, రాతి గుండెలైన మాచ రాగమైతావు, జాతి మేలుగోరే చైతన్య గీతమైతావు, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. సూపర్, నిజంగా చెప్తున్నా, మస్తు అనేవరా. థ్యాంక్ యూ. ఇంకొకట్రా, ఇప్పుడు నీ పాటలు విన్న ప్రముఖ సింగర్స్ ఎవరైనా నిన్ను పిలవలేదా? రేలారే గంగ లాంటి వాళ్ళు కానీ, ఇంకా పాటలు పాడుతున్నారు, అనేక మంది పాటలు పాడుతున్నారు కదా ఆల్బమ్స్ గిట్ట, అట్లాంటి నీ వాయిస్ ని ఎప్పుడైనా ఒకసారి రారా మా టీంలో ఒకసారి పాట పాడదామని చెప్పి ఎవరైనా నీకు కలవడం, మీరేమన్నా కలవడం జరిగిందా, లేకపోతే వాళ్ళకి ఇట్లా ఏమైనా సంప్రదించిరా? మధుప్రియ అక్క నాకు ప్రజెంట్ టచ్ లో ఉంటుంది అన్న, చెప్తూ ఉంటది ఉందా, మంచిగా వాడతావు అని చెప్పి. మనం ఒకసారి కలిసినావా? చేసినాం, ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేసినాం. చేసిరా? ఏం ప్రోగ్రామ్? మధుప్రియతో బతుకు పాట అని ఒక ప్రోగ్రామ్. అయిపోయింది? అది అయిపోయింది. పాడతావు కొంచెం? అలా రాఖీ పాట వాడినా. ఇప్పుడు నాకు బ్రదర్స్ లేకుండే కదా, సో వాళ్ళ మీద నేను ఎంచుకొని వాడినా. సో అక్కకు కూడా అక్కడ బ్రదర్స్ లేదు కదా, అక్కకు నాకు అక్కడ కనెక్ట్ అయిపోయి ఇద్దరం కలిసి వాడుకున్నాం ఇక పాట. రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ, దూరదేశం పోయిన నాన్న చంద్రుడా, రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ, దూరదేశం పోయిన నాన్న చంద్రుడా, రాకెట్ల పున్నానికి వస్తావని వాకిట్లో చూస్తున్నారో మాయన్న, రాకెట్ల పున్నానికి వస్తావని వాకిట్ల కూసున్నారో నాన్న, సీర పెట్టాలని సింత పడుతున్నావా, రైక పెట్టాలని రంది పడుతున్నావా, నీ సీర రైక వద్దురో నాన్న, రాఖీ బంధం కడతారో మాయన్న, సీర రైక వద్దురో నాన్న, రాఖీ బంధం కడతారో మాయన్న. ఈ పాట నిజంగా ఇద్దరు క్లియర్ కాబట్టి ఇద్దరు మంచిగా వాడారు. నిజంగా ఆ పాట వింటుంటేనే అసలు కళ్ళ నుంచి ఏడుపు వస్తుంది. అయితే ఏమని చెప్పింది మధుప్రియ? చెప్పింది, నేను ఈ పాట ఎంచుకున్న ఫస్ట్ నన్ను వద్దు అన్నారు వాళ్ళు, టీం మొత్తం కలిసి నన్ను ఈ పాట వద్దమ్మా బాగాలేదు, సాడ్ సాంగ్ కదా కొంచెం బాగుండదు, ఉప్పున్న సాంగ్స్ ఏమన్నా అందుకో అంటే నేను ఒకటే చెప్పిన, అన్న నాకు బ్రదర్స్ లేరు అందుకనే ఈ పాట నేను ఎంచుకోవడం జరిగింది, పాడమంటే పాడతాను లేకపోతే వేరే ఎంచుకోమంటాను అంటే ఆ ఒక్క మాటతో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఈ పాట వాడాలి ఈ రోజు అని చెప్పేసి మళ్ళీ అన్నారు. పాడిరు, పాడిపించిన. ఏమన్నది మధుప్రియ? ఏమన్నది? కొంచెం అక్క కూడా ఏడ్చింది ఆ రోజు, నాకు బ్రదర్స్ లేరు చెల్లె అని చెప్పేసి చెప్పి తను కూడా బాగా వాడింది. అంటే ఇప్పుడు రానున్న రోజులలో ఏమైనా అవకాశం గట్రా కల్పిస్తా అని చెప్పిందా? అది ఎవరు అంటే ఇట్లా ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఏదన్నా? ఫోన్ లో ఏం లేదు, నాకేమన్నా నేను నా ప్రెసెంట్ నా స్టేటస్ చూస్తుంటది, నేను ఇక్కడ పాట వాడిన అక్కడ పాట వాడిన అవన్నీ నాకు రిప్లైస్ పెడుతుంటది, అంటే నువ్వు ఏమైనా ప్రజల కోసం గానీ నీకు అవకాశాల కోసం గానీ నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు కెమెరా చూసి నీ పేరు పరిచయం చేసుకొని చెప్పరా మా పరీక్షల గురించి. అందరికీ నమస్కారం, నేను స్వాతి గౌడ్. సో ఇప్పటిదాకా ఎట్లయితే నన్ను ఆదరిస్తుర్రో ఇక ముందు కూడా అట్లనే ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాది యాదాద్రి భువనగిరి జిల్లా, మీ అందరికీ తెలుసు ఉమ్మడి నల్గొండ జిల్లా. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా మీద కూడా పాట పాడడం జరిగింది. మీరందరూ నన్ను ఒక ఇంటి చెల్లెల్లాగా చెప్పి భావించి నన్ను ఈరోజు ఒక 10 మంది నన్ను గుర్తుపట్టే టైపు మీరు చేసిండ్రు కాబట్టి మీరు మీకు ఎప్పటికీ ఎల్లప్పటికీ నేను రుణపడే ఉంటా. సో ఈ ఆదాన్ మీడియాకు కూడా నాకు చేతులెత్తి నిజంగా నమస్కారం తెలియజేసుకోవాలి. ఎందుకంటే నాలాంటి మట్టి గొంతుకలని చాలామందిని వెలికితీసి జనాలకు పరిచయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ నిజంగా ఆదాన్ టీవీ మీడియాకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మన ఆదాన్ టీవీ ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ వాళ్ళ సొంత ఊరికి ఏం చేస్తారు అంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కదా. అటువంటిది తెలంగాణలో ఇంతకుముందుకు ఏం జర ఆంధ్రాలో ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు తెలంగాణలో గిట్ట ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, తెలంగాణలో మట్టిలో మాణిక్యాలం కానీ ఎవరైతే
కళాకారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా ఒక ప్లాట్ఫామ్ కావాలంటే మా ఆదాన్ టీవీ అయితే మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తుంది. మరి మా చెల్లె స్వాతి అయితే మా ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ కాబట్టి మంచి మంచి పాటలు పాడుతుంది. మీరు గిట్లా ఏమైనా అవకాశాలు ఉంటే మా టీవీ తరపున ఆమెకు పాటలు అవకాశం కల్పిస్తే ఆమె గిట్ట ఇంకా మరింత ముందుకెళ్తుంది అని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రా చెల్లె. మళ్ళొకసారి ఖచ్చితంగా మళ్ళొకసారి వచ్చి ముచ్చట పెడతాము. ఆ లోపు నువ్వు పాట పాడాలి, ఆట ఆడాలి, గజ్జలు కట్టుకొని గలగల గలగల మన విమల కళగా ఆడితే మాకు చూడాలని ఉంది. చూసిరు కదా, ఉంటాం మరి. థ్యాంక్ యూ రా.